ఈ రోజు మనం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయాలు ఉన్న కేరళకైతే వెళ్తున్నాం. ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ దేవాలయాలను మాత్రం మీరు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మీరు 4 days లో 6000 బడ్జెట్ లో ఇక్కడికి వెళ్ళవచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు. డే 1 2 తెలుగు రాష్ట్రాల నుండి కేరళలోని తిరువనంతపురంకి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ట్రైన్ డీటెయిల్స్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో కంప్లీట్గా మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా మీకేమైనా ట్రైన్ డీటెయిల్స్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 1 day జర్నీ ఉంటుంది. తిరువనంతపురం నుండి 5.7 kilometers దూరంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. నైట్ ఇక్కడ స్టే చేయండి. మీరు రూమ్ కాస్ట్ కూడా 800 నుండి 1000 మధ్యలో ఉంటుంది. మనకి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఇది కొనుక్కోవాలి మనం. మస్ట్ అండ్ షుడ్ ఇది ఎందుకంటే ఇది లేనిదే లోపలికి అలౌ చేయరు. సో ఇప్పుడు చేంజింగ్ రూమ్కి వెళ్దాం. అన్నీ స్మార్ట్ వాచ్ కానీ కెమెరాస్ కానీ ఎట్లాంటి అలౌ అయితే చేయరు. దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ చెక్అవుట్ చేసుకొని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఎదురుగానే ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడి నుండి చెంకల్ మహేశ్వరం దేవాలయానికి 25 kilometers దూరం ఉంటుంది. డైరెక్ట్ బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి, అడిగి తెలుసుకోండి. మీరు చెంకల్ విలేజ్ కి చేరుకున్నాక చెంకల్ విలేజ్ నుండి టెంపుల్ కి షేర్ ఆటోస్ అయితే ఉంటాయి. 100 rupees ఇస్తే తీసుకెళ్తాడు. ఇదే చెంకల్ మహేశ్వరం దేవాలయం. ఇక్కడ దేవాలయంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అయితే ఉంది. ఇది శివలింగం మాత్రమే కాదు, కైలాసంలో ఉండే శివ పార్వతులను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ శివలింగం మొత్తం 8 అంతస్తులతో ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన శివలింగం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. ఇలాంటిది మరెక్కడా లేదు. ఈ శివలింగం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శివలింగం లోపలికి వెళ్ళడానికి 100 rupees టికెట్ అయితే ఉంటుంది. ఒకసారి శివలింగాన్ని చూడండి. డ్రోన్ వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఈ మహేశ్వరం దేవాలయం దర్శనం అయిపోయిన తర్వాత చెంకల్ విలేజ్ లో బస్ స్టాండ్ కి అయితే వెళ్ళండి. బస్ స్టాండ్ నుండి అజిమల్లా శివ స్టాచ్యూకి 13 kilometers దూరం ఉంటుంది.
ఇక్కడికి వచ్చేసి నైట్ ఇక్కడ స్టే చేయండి. రూమ్ కాస్ట్ 1000 నుండి 1200 మధ్యలో ఉంటుంది. నైట్ అయింది. సో నైట్ ఇక్కడ స్టే చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శివ స్టాచ్యూని అయితే చూసాము. నైట్ వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ రూమ్ తీసుకున్నాము. 1500 రూపీస్ అన్నారు. సో లాస్ట్కి 1000 రూపీస్కి ఇచ్చాడు. సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూడండి శివ స్టాచ్యూ అయితే మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది. ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలంటే చాలా రేర్. సో మాకు అదృష్టం దొరికింది. సో మీరు కూడా వీటికి వస్తే కనుక శివ స్టాచ్యూకి ఎదురుగానే రిసార్ట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఈ రిసార్ట్స్ ఉన్నాయి. ఇవి తీసుకోండి, తక్కువ బడ్జెట్లో వస్తుంది మీకు. ఇప్పుడు మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. అండ్ టెంపుల్ ఉంది ఇక్కడ. ఆ టెంపుల్ గురించి కూడా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం మనం. ఈ దేవాలయం కేరళలోనే అతి పురాతనమైన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయం గురించి అలాగే శివ స్టాచ్యూ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు ఈ శివ స్టాచ్యూని అయితే చూసేద్దాం. ఇక్కడ ఆ మహాదేవుడి పక్కనే బీచ్ కూడా ఉంది. ఈ బీచ్ వ్యూని అలాగే ఆ మహాదేవుని చూస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ బీచ్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ దేవాలయం అలాగే బీచ్ వ్యూని చూసిన తర్వాత డైరెక్ట్గా తిరువనంతపురం చేరుకోండి. తిరువనంతపురంకి 24 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. తర్వాత తిరువనంతపురం నుండి జటాయు ఎర్త్ సెంటర్ 46 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీకు డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ జటాయు ఎర్త్ సెంటర్ కి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఒక్కరికి 240 రూపీస్. జిప్ లైన్ లో వెళ్ళాలంటే 260 రూపీస్ ఉంటుంది. ఒక్కరికి 236 రూపీస్. ఓకే, మనం కేబుల్ కార్డ్ బిడ్ తీసుకుంటున్నాము. కేబుల్ కార్డ్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడే ఫోన్పే కానీ క్యాష్ కానీ అలో ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి శిల్పం. ఇలాంటి పక్షి శిల్పం ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ఈ ప్రదేశం జటాయు పక్షి యొక్క చరిత్ర చెబుతుంది. ఈ జటాయు పక్షి గురించి అలాగే అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి, అజిమల్ల శివ స్టాచ్యూ గురించి, అలాగే చెంకల్ మహేశ్వరం దేవాలయం గురించి కూడా కంప్లీట్గా ఫుల్ వీడియో అయితే చేస్తాను మీకు. మీరు ఆ దేవాలయాలను దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం ఈ వీడియోస్ని తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు అక్కడ చూడవలసిన ప్లేసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ పక్షి శిల్పం అలాగే దేవాలయం దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తిరువనంతపురం రైల్వే స్టేషన్కి చేరుకోండి. అక్కడి నుండి రిటర్న్ టు హోమ్. కంప్లీట్గా మీరు ఈ ట్రిప్ వెళ్ళి వచ్చేసరికి 4 డేస్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్లో బడ్జెట్ డీటెయిల్స్, ట్రైన్ టికెట్ కాస్ట్, రూమ్ కాస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకేమైనా ఈ ట్రిప్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పక్కాగా రిప్లై ఇస్తాను.